మరి ఎట్లా చూస్తారు ఈ ఫుట్బాల్ ఆటను ఎట్లా చూస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఒక నేషనల్ ప్లేయర్‌తోని కూడా ఆడడం జరిగింది కదా! గతంలో హ్మ్. ఏదో గుడికి వెళ్ళిన సందర్భము, మరో సందర్భము కేసీఆర్ గారి మనవడు హిమాంశురావు, కల్వకుంట్ల హిమాంశురావు వెంటొస్తే అవును. ఆయనను ఎంతలా పసిపిల్లాడు, చిన్న పిల్లాడని చూడకుండా ఆయనని బాడీ షేమింగ్ చేస్తూ రకరకాలుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు హ్మ్. ఆయన మనవాడిని ఎంట పెట్టుకొని పసి పిల్లవాడిని ఎంట పెట్టుకొని పోతాడు. మీరు నీచంగా మాట్లాడినా, మీరు బాడీ షేమింగ్లు చేసినా, మీరు వ్యక్తిగత దాడులకు దిగినా మేము దిగం. కేసీఆర్ గారు మాకు అది నేర్పలేరు. మీరే ఒక్కసారి వెనక్కి మీరేం మాట్లాడిండ్రో చూసుకోండి. మీరు ఇప్పుడు ఏం చేస్తుండ్రో చూసుకోండి. బీఆర్ఎస్ హయాంలో మీరేం మాట్లాడిండ్రు కేసీఆర్ గారి మనవడి విషయంలో, మీరు మీ మనవడితో ఏం చేస్తా ఉన్నారు అది చూసుకోండి. మెస్సీతో ఆడిండ్రా, దాంతో ఒరిగింది ఏమున్నది? మీరు ఇవాళ పాపం మీరు ఎక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు? మీరు ఆ ప్రజలు ఈ తెలంగాణ ఆ డబ్బు ఏదైతే ఉన్నదో ఎవరు పెట్టిండ్రో దానికి సంబంధించి ఎవరైనా తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమైనా ఉపయోగపడిందా? దీనివల్ల ఒరిగిందేంది, వచ్చిందేంది? మేము ఈ కార్ రేస్ చేసి ప్రపంచ దేశాలన్నీ ఇటు దృష్టి మళ్లించే విధంగా చేస్తే బీఆర్ఎస్గా అది తప్పో అని 2 సంవత్సరాల నుంచి జైలుకు పంపిస్తే జైలుకు దృష్టి మళ్లించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడల్లా, పాలనా వైఫల్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిసినప్పుడల్లా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నువ్వు ముందుకు తీసుకొచ్చి పెడతావు. రేపే అరెస్టు, ఎల్లుండే అరెస్ట్ అంటావు. నువ్వు చేసే కథలు ఇట్లా ఉంటాయి. ఇవేంటి? ఇది చేస్తున్నది ఏంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? తెలంగాణకి ఏమొనగూడింది? ఒక రూపాయి లేదంటావు, కోసుకొని తినమంటావు, 100 కోట్లు దుబారా చేస్తావు. ఇప్పటికే 2,90,000 కోట్ల అప్పు చేసిండ్రు రాష్ట్రానికి. అలాగే రాష్ట్ర ఆదాయాన్ని కూడా, వస్తున్న ఆదాయాన్ని కూడా ఖర్చు చేసిండ్రు. ఒక్క నిర్మాణం లేదు, ఒక్క చెరువు పూడిక తీసింది లేదు, ఒక కాలువ తవ్వింది లేదు, ఒక కాలేజీ కట్టింది లేదు. ఏది మీరు చేసింది? ఏది నిర్మాణాలు? ఒక ప్రాజెక్టు కట్టినరా? ఒక్క నిర్మాణం ఉన్నదా? అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. 2 కళ్ళు మూసుకొని స్వప్రయోజనాల కోసము మీరు పాలన చేస్తూ ఉండరు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా కేసీఆర్ గారి పాలన, అభివృద్ధి కళ్ళు సంక్షేమం 2 మూసుకొని ధృతరాష్ట్ర పాలన మీరు చేస్తూ ఉంటారు. రైట్. ఈరోజు ఒక పెద్ద సింగర్ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేయబోతున్నారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇదైతే తెలంగాణ మళ్ళీ ఇదే సేమ్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే క్రమంలో భాగంగానే ఈయన ఇక్కడ విగ్రహం పెడతారు. తన గురువు అక్కడ ప్రజలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడి పాలన జరుగుతూ ఉంది. మన బాలు గారి విగ్రహం అక్కడ పెట్టగలిగినామని వాళ్ళు గల్లాలు ఎగరేసే విధంగా, కాలర్ ఎగరేసే విధంగా అక్కడ ఉంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పేసి. ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప సింగరే, నేపథ్య గాయకుడే, సినీ నేపథ్య గాయకుడే. ఆయన సామాజిక గీతాలు కానీ, లేదా పోరాట గీతాలు కానీ, ప్రజల పాటలు కానీ ఆయన నోటి నుంచి మనం వినలేదు. కేవలం సినిమా పాటలు, సినీ నేపథ్య గాయకులు, మంచి గొప్ప గాయకులు, గంధర్వుడే, అభిమానించాల్సిందే. కానీ తెలంగాణకి ఏమిటి సంబంధం? మరి ఏపీలోనే లేదు ఇంతవరకు. అమరావతి రాజధానిలో వాళ్ళు పెట్టుకోలేదు. నిజంగా అభిమానించే వాళ్ళైతే వాళ్ళు పెట్టుకోవాలి కదా. ఏపీలో ప్రతి ఊర్లో పెట్టుకొని ఎవరొద్దంటారు? ప్రతి సినిమా థియేటర్ ముందర విధిగా పెట్టుకొని ఎవరొద్దంటారు? ఇక్కడ ఎందుకు? మా రవీంద్ర భారతిలో ఎందుకు? మా ప్రజా కవులు, మా కళాకారులు, మా జానపద కళావేత్తలు ఇక్కడ లేరా? ప్రజల కోసం గొంతెత్తిన వాళ్ళు, తెలంగాణ కోసం గొంతెత్తిన వాళ్ళు, అమరులైన వాళ్ళు. గద్దర్ను నువ్వు మరి గద్దర్ ఇదంటావు కదా, ఆయన కూతురికి ఇచ్చిన అన్నావు కదా, గద్దర్ విగ్రహం పెట్టాల్సింది. ఇక్కడ ఎందుకు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టి ఎవరిని మెప్పించాలని, ఎవరి పొగడత కోసం, ఎవరి మేలు కోసం, ఎవరి ముఖంలో ఆనందం కోసం ఇక్కడ ఈ విగ్రహం పెడతా ఉన్నారు. చిత్రపురి కాలనీలో లేతే సినిమా అక్కడెక్కడైనా పెట్టుకోండి, ఎవ్వరు అభ్యంతర పెట్టరు. బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే, కానీ పెట్టాల్సిన చోట అది కాదు. మా కళలకు వేదిక అది, మా కళా ప్రదర్శనలకు వేదిక అది, అక్కడ కాదు. మా ప్రజా కళాకారులు, మా కళాకారులు
ఇక్కడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టాలి, వాళ్ళని గౌరవించాలి. మాది ఒక్క విగ్రహం ఉండదు. మా పాట పాడడానికి ఆయనకి ఇష్టం ఉండదు. మా జయ జయ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు దాన్ని రాష్ట్రగీతం చేసిన అది ఇది అని అంటారు. ఆ గీతం పాడడానికి ఆయన ఒప్పుకోలేదు. అప్పట్లో ఇచ్చిన దాన్ని మా రసమై బాలకృష్ణ గారు వెళ్ళిండ్రు, ప్రయత్నం చేసిండ్రు, పాడించే ప్రయత్నం. ఆయన లిరిక్స్ చూసిన తర్వాత సాహిత్యాన్ని చూసి పాటను చూసి సుఖశాంతుల తెలంగాణ, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆ వరుస, ఆ పంక్తులు, ఆ వరుసలు చూసి స్వరాష్ట్రమై తీసేయండి అంటాడు. అరే మా ఉద్యమమే స్వరాష్ట్రం కోసం, మేము ఎట్లా తీసేస్తాం అది? అయితే నేను అప్పుడు రామకృష్ణ గారితో కేసీఆర్ గారు రామకృష్ణ గారితో నా పాట పాడించి దాన్ని పల్లె పల్లెకు తీసుకెళ్ళి ఇల్లు ఆ పాట మారుమోగేలాగా చేసి ప్రతి బడి ఆ పాట పాడుకునేలాగా చేసి ప్రతి విద్యార్థికి కంఠపాఠం అయ్యేట్టుగా చేసిండ్రు కేసీఆర్ గారు. జయ జయ తెలంగాణ గీతానికి ఆ ప్రచారం, ఆ ప్రశస్తి కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. రామకృష్ణ గారి చేత పాడించి బాలసుబ్రహ్మణ్యం గారు పాడను అన్న తర్వాత అటువంటి మా పాట పాడడానికి, మా తెలంగాణ అనే పేరు పలకడానికి ఇష్టం లేని బాలసుబ్రహ్మణ్యం గారిని ఇక్కడ మా కళావేదిక, మా రవీంద్ర భారతిలో పెడతా అంటే తెలంగాణ బిడ్డలు ఎట్లా హర్షిస్తారు? ఇది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి పట్ల తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. అందరూ రోడ్ల మీదకి రారు, అందరూ పోరాడరు, కానీ అందరి చేతిలో ఆయుధం ఉంటుంది, అది ఓటు. సందర్భం వచ్చినప్పుడు ఆయుధంతో బుద్ధి చెప్తారు.